సో అంటే కేసీఆర్ అనేవాడు ఆ కుర్చీలు ఉన్నోళ్ళను వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ తన వైపు వాళ్ళు చూడకుండా చేయడంలో చెప్పినట్టు టక్కు టమారా గజకర్ణ అక్కడ ప్రదర్శిస్తుంది. ఇక ఆ బీజేపీ వాళ్ళు వచ్చి మేము ప్రత్యామ్నాయం అంటారు, కేసీఆర్ ను జైలుకు దోలుతాం. అక్కడ దాకా వచ్చాం అనమాట. అయితే అంటే మనం ప్రాజెక్టుల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రాజెక్టులు అందుకే కనెక్ట్ చేసి చెప్తున్నాను. అంటే కేసీఆర్ అనేవాడు చేస్తున్న నేరాలు ఘోరాలు అమిత్ షా నరేంద్ర మోడీకి తెలియవా? పోనీ ఇక్కడున్న బీజేపీ వాళ్ళు లక్ష్మణ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పిండు, కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పిండు, బండి సంజయ్ అయినాక చెప్తుండు, ధర్మపురి అరవింద్ అయితే కంప్లైంట్సే పెట్టిండు మైనింగ్ల మీద వీటి మీద. ఎంక్వైరీకి కూడా ఆర్డర్ ఇచ్చారు. ఆ సెక్రటరీలు వాళ్ళందరినీ గంటలలో ట్రాన్స్ఫర్ చేసారు. సో దీన్ని బట్టి బీజేపీ వాళ్ళు ఎవరిని భ్రమలో పెడుతురు ఇప్పుడు? అంటే దీన్ని బట్టి ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ పోటీ కాదు. అసలు బీజేపీ అనేది కేసీఆర్ను అధికారంలోకి ఉంచడానికి పనికొచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్. కేంద్రంలో బీజేపీని అధికారంలోకి ఉంచడానికి పనికొచ్చే ఇన్స్ట్రుమెంట్ కేసీఆర్. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. పదే నిన్న మొన్న ఢిల్లీకి పోయొచ్చిండు. సరే ఒకటి నా అంశం ఏదో చర్చించిండ్రు అనేది కొంత వార్తలు వచ్చినాయి, మీలాంటి వాళ్ళు నోటీసులు కూడా. మెయిన్గా యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడడానికి, యోగిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి అవసరమైన ప్రణాళికలు మూడు సర్వే ఏజెన్సీలకు ఇచ్చి కేసీఆర్ మొత్తం డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని ఏం చేస్తే ఎవరిని అభ్యర్థులను బీజేపీ వాళ్ళు పెట్టుకుంటే బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందో ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకొని బీఎస్పీ నుంచి ఎవడు ఉండాలా, ఎస్పీ నుంచి ఎవడు ఉండాలి, బీజేపీ నుంచి ఎవడు ఉండాలి, ఈ ఎస్పీని ఓడగొట్టాలంటే ఎంఐఎం నుంచి ఎవరు ఉండాలి. దీంట్లో అత్యంత కీలకమైన పావు ఎంఐఎం. ఈ ఎంఐఎంను బీజేపీ వాళ్ళు కేసీఆర్ ద్వారా హ్యాండిల్ చేస్తారు. ఈ ఎంఐఎం ఇవాళ సమాజ్వాదీ పార్టీ గెలవగలిగిన 300 సీట్లల్లో 100 సీట్ల నుంచి 110 సీట్ల అభ్యర్థులను పెడతారు, మైనారిటీలను. అక్కడ మైనారిటీలు యాదవులతోనే వాళ్ళు అధికారంలోకి వస్తారు. చాలా కాన్స్టిట్యున్సీలలో మైనారిటీలు 30+% ఉన్నారు. సో ఈ 100 నియోజకవర్గాలలో ఎంఐఎం అభ్యర్థులను పెట్టడం ద్వారా 70-80 సీట్లు సమాజ్వాదీ పార్టీని ఓడగొట్టడానికి క్లియర్గా ఒక పక్కా ప్రణాళికను, బ్లూ ప్రింట్ను తయారు చేసుకొని పోయి కేసీఆర్ మోడీకి అమిత్ షాకి ప్రజెంట్ చేసిండు. సో ఇప్పుడు అమిత్ షా వాళ్ళు అసద్తోని డైరెక్ట్ మాట్లాడాల్సిన పని లేదు. దానికి కావాల్సిన అన్ని ఖర్చులా, ఇంకోటా, అభ్యర్థులా, ఏంది ఎంఐఎంకి ఏంది, ఎవడో వచ్చి అప్పనంగా నాకు పెడితే నా పార్టీ పెరుగుతుంది, నాదేం పోయింది, ఎవడు చేస్తాడో ఎవడు బతుకుతాడో, యోగి ఉంటే నాకు మంచిదే కదా. ముఖ్యం. సో ఆయన ఏంది ప్రచారం మొదలు పెట్టుడే అయోధ్యలో పోయి మొదలు పెట్టిండు. ఈ దేశం ప్రశాంతంగా ఉండాలి, మత కల్లోలకు అతీతంగా పరిపాలన చేయాలి, ఆ మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని మాట్లాడి అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ ప్రచారం తీసుకెళ్లి అయోధ్యలో మొదలు పెట్టిండు. అమిత్ షా, నరేంద్ర మోడీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ నలుగురు కలిసి శాశ్వతంగా ఈ దేశం మధ్యలో గోడలు కట్టి అసలు మతాలు కలవకుంటూ ఉండడానికి దేశం మొత్తం చిన్న భిన్నమైనా సరే మా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది అల్టిమేట్ టార్గెట్ కాంగ్రెస్. ఇప్పుడు పోయి ఏం చెప్తుండు, ఈడు అనేటోడు వచ్చిండు తిరుగుతుండు, ఊర్లలో ఉంది, ఇంత కులం ఉంది, బలం ఉంది, 4 మాటలు చెప్పగలడు, నా సంగతి కూడా చెప్పగలడు. దీంతో కాంగ్రెస్ 10 గెలిచింది అనుకో, 10-12 గెలిస్తే డైరెక్ట్గా నీకే నష్టం. ఎంపీలో 10-15 గెలిస్తే నాకు పోయేదేం లేదు బోడీ. నువ్వు ఆపుకోవాలంటే నేను గెలవాలి, నా అన్నీ నీవే కదా, 8 ఏళ్ళు చూసినావు కదా, నీకు ఏది వచ్చినా, నోట్ల రద్దు వచ్చినా, జిఎస్టీ వచ్చినా, లేకపోతే రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినా, 370 ఆర్టికల్ వచ్చినా, 3 తలాక్ వచ్చినా, అన్నీ బ్లాంకెట్గా వాళ్ళకే వేసిండు కదా. సో నేను నీ మనిషినే, నువ్వు కలవమంటే కలుస్తా, కూసోమంటే కూర్చుంటా, లేవమంటే లేస్తా. కానీ అదే కాంగ్రెస్ 15 సీట్లు గెలిచిందంటే ఢిల్లీలో నీకు గుదిబండ అయి కూర్చుంటుంది ఇది. సో ఇప్పుడు మన ఇద్దరికి ఉమ్మడి శత్రువు ఈ కాంగ్రెస్ ఇది అని కేసీఆర్ ఇట్లాంటి రాజకీయ విద్యలన్నీ ప్రదర్శిస్తారు కదా. రేపు పొద్దున కాంగ్రెస్కి తెలంగాణలో అనుకూల వాతావరణం ఉంది అని అనుకుంటే అక్కడ కూడా మీ దగ్గర కూడా ఒక బలహీనమైన క్యాండిడేట్ని పెట్టడానికి, లేకపోతే రేవంత్కి వ్యతిరేకుల్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్లాన్ చేయొచ్చుగా. చేస్తాడు సార్. కేసీఆర్ను మనం ఏం తక్కువ అంచనా